యాక్చువల్గా ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా మోసం చేస్తూ ఉంది. ఎందుకంటే ఎవరికి మీరు కావాలంటే మీ కాంగ్రెస్ నేతలకు చెవులో పూలు పెట్టండి, కానీ అందరికీ పూలు పెడతామంటే ఎట్లా? మేధావులకు పూలు పెట్టారు, ఐఏఎస్లకు పూలు పెట్టారు. ఏమి ఐఏఎస్ మేధావులు తప్ప ఐఏవాళ్ళు తప్ప ఎవరు లేరా? నాయకులు మేము లేమా? రాజ్యాంగం చెప్తా ఉంది, యాక్ట్ చెప్తా ఉంది, కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. ఈ రాజీవ్ గాంధీ కాన్స్టిట్యూషన్ ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి జోలో పెట్టుకుని అందరికీ చూపించుకుంటా పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ గారికి కూడా అది చూపించి అయా కాన్స్టిట్యూషన్ పెట్టుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఏం రాసింది? నీకు చదువు రాదా? నీకు చదువు వస్తుంది కదా, చదువు వస్తే చదువు 243 ఆర్టికల్ D6 చదువు ఏం రాశారు అక్కడ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఇస్తే ఏవి రిజిస్ట్రేషన్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఫిక్స్ ద రిజర్వేషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని క్లియర్గా ఇస్తే నువ్వు మళ్ళా వచ్చేసి అక్కడ పోయి బిల్లులు తయారు చేసి గవర్నర్ పంపకుండా ఏమి ఎవరికి నేర్పిస్తావు? నీకు గవర్నర్ పంపాలి, కానీ నరేంద్ర మోడీ ఏమి గవర్నరా? నీకేమన్నా విడగాడా? అతనికి ఎందుకు పంపాలయ్యా? నువ్వు నాకు అర్థమే కావడం లేదు. ప్రతి ఎవరికి పుట్టి పెట్టాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ధర్మయుద్ధం అంట. మళ్ళా చేసేదంతా ధర్మ యుద్ధం, నువ్వు చేసేదంతా కూడా ధర్మయుద్ధం. అయితే ముందుకు రా, బిల్లులు పంపు, గవర్నర్కు యాక్సెప్ట్ చేయించిన తర్వాత ఈవోలు ఇష్యూ చేయి, ఈవో డిసిజన్స్ ఇంప్లిమెంట్ చేయి. ఏ వరకు పోతాడో సుప్రీంకోర్టుకు హైకోర్టుకు చూస్తాం మేము. ఎందుకంటే హైకోర్టు ఎప్పుడో 2010లోనే చెప్పింది, సులగన్న ఉంటే గణాంకాలు అధికారిక గణాంకాలు ఏ స్టేట్లో ఉన్నా సెంట్రల్లో ఉన్నా కూడా బీసీల జనాభా అంత ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. 50% ఏదైతే కనుక సుప్రీంకోర్టు లిమిట్ విధించిందో ఆ లిమిట్గా దాన్ని ఎక్సీడ్ కావచ్చు అని చెప్పేసి 2010లోనే చెప్పి ఇంకా కళ్ళు మూసుకొని ఉండాలా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచమంతా నన్ను చూడడం లేదు, నేను మాత్రమే పాలు తాగుతున్నాను అనుకుంటుందంట. ఆ విధంగా ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి పాలన, రాజ్యపాలన. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నేను ఒక్కటే చెప్తున్నా, మీ ప్రభుత్వం కూలిపోతుంది. మీకు ఉండేది నాలుగు రాష్ట్రాల్లో 4 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకా మీకు అన్ని పోతాయి, గోయిందా. ఈ ప్రభుత్వాలే ఉండవు. ఇంకా మొత్తం అంతా కూడా ఈ బీజేపీ కల్లుబొల్లి మాటలు చెప్పేసి కొట్టుకుపోతే పరిస్థితి ఏర్పడుతున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా కులగణనకి అగ్నెస్ట్ ఉంది. కులగణన చేయమని చెప్పారు వాళ్ళు క్లియర్గా. వాళ్ళకన్నా కొద్దిగా దమ్ముండి కులగణన చేయమయా, మీరేమన్నా చేసుకోండి అని చెప్పారు. అందుకే మొట్టమొదట 280 సీట్లు వచ్చినాయి 2014లో బీజేపీకి. తర్వాత 303 సీట్లు వచ్చాయి. తర్వాత 240 పడిపోయారు. ఇద్దరికి కూడా నరేంద్ర మోడీ బీజేపీ కూడా ఇప్పుడు కాలు లేని పార్టీలు, కాలు లేని నాయకుడు ఆయన. ఎందుకంటే ఒక కాలు చంద్రబాబు నాయుడు, ఇంకొక కాలు నితీష్ కుమార్. ఆ 2 కాళ్ళు లేకపోతే పోయిందా నరేంద్ర మోడీ రేషన్ ప్రధానమంత్రి ఎక్కువ. కాబట్టి ఒకటే చెప్తున్నాను నేను, రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేసినా కూడా నువ్వు ఐఏఎస్ చెప్పొచ్చు, వాళ్ళు నీ కింద నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా వినొచ్చు. అదేవిధంగా నీ పార్టీలో ఉండే బీసీ నాయకులు వినొచ్చు. అదేవిధంగా నీకు బొందపాడుతున్న బీసీ నాయకులు వినొచ్చు. వాళ్ళు కూడా ఈ దినము కాంగ్రెస్ కటవాలు వేసుకొని ఢిల్లీలో సిగ్గులేదేమయ్యా మీ అందరికీ బీసీ నాయకులారా? కాంగ్రెస్ కన్నులు వేసుకొని మీరు రేవంత్ రెడ్డి పక్కన నిలబడతారా? మీకు సిగ్గనేది ఉండాలా? బీసీలు నమ్ముకుంటున్నారా? మీరు బీసీ ఉద్యమాన్ని నమ్ముకుంటున్నారా? అందువల్ల మీకు కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. నెక్స్ట్ ఎన్నికల్లో, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోనే మిమ్మల్ని చెత్తగా ఓడిస్తాం కాంగ్రెస్ పార్టీని. ఆ విధంగా మేము చెప్తూ ఖబర్దార్ అని చెప్తూ